హైదరాబాద్లోని ఓ అడ్డాలో కూలీలు టాబ్లెట్లు కొంటున్నారు. అమ్మే వాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే అవి నొప్పుల టాబ్లెట్లు కాదు, ఆ రూపంలో తయారు చేసిన డ్రగ్స్. వాటి పేరు యాబా. నగరంలో మొదటిసారి పట్టుబడిన యాబా ఎక్కడి నుంచి ఎలా సరఫరా చేస్తున్నారో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. మయన్మార్ దేశంలో యాబాగా పిలిచే సరికొత్త డ్రగ్స్ ను హైదరాబాద్ రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాబ్లెట్స్ రూపంలో ఉన్న ఈ డ్రగ్స్ ను రోజువారీ కూలీలను టార్గెట్ గా చేసి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. యాబా షార్ట్ కట్ లో వైగా పిలిచే ఈ డ్రగ్స్ ను ఎక్కడి నుంచి నగరానికి తీసుకొస్తున్నారు అనే కోణంలో మయన్మార్ యువకుల నుండి పోలీసులు సమాచారం రాబడుతున్నారు. ఇప్పటి వరకు హెరాయిన్, కొకైన్ వంటి డ్రగ్స్ నైజీరియాలో సప్లై చేయడం చాలా సార్లు చూశాం. కానీ రాచకొండ కమిషనరేట్ పరిధైన బాలాపూర్లో సరికొత్త డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్ నుంచి శరణార్థులుగా వచ్చిన అబిబస్ రెహమాన్, మహమ్మద్ రహీంలు సందర్భాన్ని బట్టి తాపీ పని, హోటల్స్ లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. తక్కువ కాలంలోనే డబ్బు సంపాదించాలి అన్న కాంక్షతో డ్రగ్స్ వైపు మొగ్గు చూపారు. మయన్మార్, బంగ్లాదేశ్, థాయిలాండ్ దేశాల్లో టాబ్లెట్ల రూపంలో తయారు చేసి అమ్మే ఈ డ్రగ్స్ ను యాబాగా పిలుస్తారు. ఈ కొత్త రకం డ్రగ్స్ ను కొంతకాలంగా వీళ్ళిద్దరూ హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కు అలవాటు పడ్డ వాళ్లతో పాటు రోజువారీ కూలీలుగా పనిచేసే వ్యక్తులకు అలవాటు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యాబా డ్రగ్స్ ను కూలీలకు విక్రయిస్తూ ఉండగా బాలాపూర్ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 7 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ప్యాకెట్లో 190 టాబ్లెట్లుండగా మొత్తం 1330 టాబ్లెట్లతో పాటు 26,000 రూపాయల నగదును కూడా పోలీసులు సీజ్ చేశారు. ఒక్కో టాబ్లెట్ ను 200 నుంచి 300 రూపాయలకు విక్రయిస్తున్నారు అని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. ఈ డ్రగ్స్ ను పేపర్ పై పెట్టి మండించి తద్వారా వచ్చే పొగను ఆస్వాదిస్తారు అని తెలిపారు. ఒక్క టాబ్లెట్ డ్రగ్ ను సేవిస్తే 3 రోజుల వరకు దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. కష్టమైన, బరువైన పనులు చేసే వాళ్లలో అలసట, పని ఒత్తిడి కనిపించకుండా శరీరాన్ని తట్టుకునేలా చేసే స్వభావం ఈ డ్రగ్స్ కు ఉందని సిపి తెలిపారు. ఈ డ్రగ్ పేరు వచ్చేసి యాబా అని అంటారు. యాబా అది థైలాండ్లో, థై భాషలో యాబా అంటే మ్యాడ్ డ్రగ్. ఈ డ్రగ్తో ఎక్కువ 2-3 డేస్ దాకా అలర్ట్నెస్ వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. అది మనం చూడాలా. సో ఇది బ్యాన్ డ్రగ్. అది ఈ డ్రగ్ స్మోకింగ్ కానీ అదర్వైజ్ డైరెక్ట్ కూడా వాళ్ళు తీసుకుంటారు. అదర్వైజ్ వాళ్ళు ఒక ఫైల్ మీద పెట్టి దాని మీద టాబ్లెట్ పెట్టి మళ్ళా కింద నుంచి హిట్ వేసి పేపర్స్ తీసుకుంటారు. శరణార్థులుగా వచ్చిన వీళ్లు నకిలీ ఆధార్ కార్డులను సంపాదించి పోలీసులకు అనుమానం రాకుండా నగరంలో ఉంటున్నట్లు గుర్తించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ తో పాటు శరణార్థులుగా వచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉండడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సిపి మహేష్ భగవత్ తెలిపారు. యాబా డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, వీరి వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.